వెల్కమ్ టు రూపా టైలరింగ్. మన ముందు వీడియోలో నేనైతే ఒక 14 బ్లౌజెస్ అనేవి చూపించాను కదా! అవైతే కంప్లీట్ చేసేసాను. ఫైనల్‌గా 14 బ్లౌజెస్ అయితే కంప్లీట్ చేసేసాను. ఒక 9 బ్లౌజెస్ అయితే ఇప్పుడు ఉన్నాయండి. ఒక 5 బ్లౌజెస్ అయితే వాళ్ళకు అర్జెంట్ అంటే వీడియో తీయలేదు ఇచ్చేసాను. అవి ఒక పిక్స్ అయితే యాడ్ చేస్తానండి. ఇందులో వచ్చేసి టిప్స్ ఏంటంటే మనకి ఇన్ని బ్లౌజెస్ వచ్చినప్పుడు నీట్‌గా ఎలా కుట్టాలి, సన్న శారీస్ ఉంటాయి కదా మనకు, అలాంటి వాటికి బ్లౌజెస్ ఎలా కుట్టాలి అనేటివి అయితే చెప్తాను చూడండి. ఇప్పుడు వచ్చేసి ఇది సెల్ఫ్ పైపింగ్ ఏయమన్నారండి. మెయిన్‌గా మన టైలరింగ్‌లో చేయాల్సింది ఏంటి అంటే వాళ్ళని అడగాలి. ఏ పైపింగ్ ఎయ్యాలి? మీరు దానికి ఏ పైపింగ్ ఎయమంటే మేము అదే ఏస్తామని అడగాలి. థ్రెడ్ కూడా సైజెస్ అడగాలి. ఎందుకంటే మనకు నెక్స్ట్ మనం కుట్టి వాళ్ళకి బ్లౌజ్ అప్పచెప్పినప్పుడు మనకి ఎలాంటి రిస్క్ అనేది ఉండదండి. చాలా ఈజీగా వాళ్ళు చెప్పినట్టు ఇచ్చేసామనుకోండి, మనని కూడా ఏమి అనలేరు వాళ్ళు. అదే మనకు నచ్చినట్టుగా కుట్టేస్తే వాళ్ళకి నచ్చలేదనుకోండి, నచ్చితే పర్లేదు గానీ, నచ్చకుంటే మేము చెప్పలే గదా! మీరెందుకు ఇలా కుట్టారు అనేసి మనన్నే మళ్ళీ రివర్స్‌లో అంటారు. అందుకే అలాంటి రిస్క్ పెట్టుకోకుండా ముందే వాళ్ళని అడిగేస్తే మనకొక పెద్ద పనైతే తీరిపోతుందండి. నేనైతే అన్ని బ్లౌజెస్‌కి అంతేనండి. కొంచెం మాకు ఇచ్చిన కస్టమర్ కూడా మనం వేసినా కూడా ఎలాంటి రిస్ట్రిక్షన్స్ అయితే ఏం పెట్టదండి. ముందుగానే శారీకి కొంచెం మ్యాచింగ్ అనేది ఇచ్చేసింది. ఏ కలర్‌కి ఏంటి అనేది. కొన్నిటికి మన ఓన్‌గా కూడా పెట్టమని చెప్పేసింది. మొత్తం రౌండ్ నెక్సే అండి. బ్లౌజ్ కూడా పెద్ద సైజ్ బ్లౌజే. మనకు జెయింటింగ్ పడతాయని కూడా చెప్పాను. ఓకే అన్నారు. జెయింటింగ్స్ కూడా వేశాను. అన్నీ మెత్తడ్ శారీసేనండి. మన వీడియోలో ముందు వీడియోలలో ఉందిగా గ్లూ అనేది ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది. నేను అదే ప్రాసెస్‌లో ఇలాంటి మెత్తటి చీరలకు ఫ్రంట్ సైడ్‌న మనకు ముడతలనేవి రాకుండా ఉండడం కోసం నేనైతే గ్లూ అనేది అప్లై చేశాను. చేసి దాని పైనుంచి ఐరన్ చేసేసి స్టిచ్ వేసుకొని నీట్‌గా కుట్టానండి. చాలా నీట్‌గా వచ్చాయి చూడండి. మీకు బ్లౌజెస్ చూస్తేనే అర్థమైపోతుంది గదా! కొన్నిటికి సెల్ఫ్ పైపింగ్‌లు గూడా వేశానండి నేనైతే. ఇలా అన్ని బ్లౌజెస్ ఇప్పుడైతే ఇవి కుట్టినవైతే నా దగ్గర 9 బ్లౌజెస్ ఉన్నాయి. ఒక 5 బ్లౌజెస్ అయితే వాళ్ళకిచ్చేసానండి. చాలా ఈజీగా ఇలా మనము నీట్‌గా చూడండి, పైపింగ్ అనేది గూడా వాళ్ళు చెప్పిన దాని ప్రకారమే పైపింగ్ అయితే వేశానండి నేను నీట్‌గా చూడండి. మెత్తటి పింక్ వచ్చేసి సైజ్ బ్లౌజ్. మనకు సైజ్ బ్లౌజ్ కూడా చాలా నీట్‌గా నేను కుట్టిన బ్లౌజేనండి అది స్టార్టింగ్‌లో. కాకపోతే ఒకేసారి వాళ్ళెప్పుడు ఒక 10 బ్లౌజెస్ అయితే ఇస్తారు మనకు. అందుకోసం సరే మనకు యూజ్ అవుతుంది గదా అని జెప్పేసి మీకైతే వీడియో అయితే పోస్ట్ చేశాను. ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియోలు గూడా చూపిస్తున్నాను చూడండి. అన్నిటికి పైపింగ్‌లండి. అసలు పైపింగ్ లేని బ్లౌజ్ అయితే ఎయ్యరు వాళ్ళు. సింపుల్‌గా ఈ ఒక్క బ్లౌజ్‌కి మాత్రము పైపింగ్ వేయలేదండి. 2 బ్లౌజెస్‌కి పైపింగ్ ఎయలే. 14 బ్లౌజెస్‌లలో 2 బ్లౌజెస్‌కి మాత్రమే పైపింగ్ ఎయలే. మిగతా వాటికి అన్నిటికి పైపింగ్ అనేది వేశానండి. చూడండి మనకు ఫ్రంట్ చూడండి ఎంత నీట్‌గా వచ్చేసిందో గ్లూ అనేది అప్లై చేసి స్టిచ్ చేసుకోవడం వలన. చూడండి ఎంత నీట్‌గా అంటే చాలా నీట్‌గా ఉందండి బ్లౌజ్ అయితే. మనకు ఏంటంటే ఫినిషింగ్ కూడా ఇట్లా అతుకులు అనేటివి కూడా వచ్చాయి చూడండి మీకు కనిపిస్తుంది. పెద్ద సైజు బ్లౌజు అయినా సరే జెయింటింగ్‌లు అనేది వేసుకుంటే అయినా బ్లౌజులు అయితే కంప్లీట్ చేసేసాను. ఫైనల్‌గా బ్లౌజెస్ అయితే కంప్లీట్ అయ్యాయి. వాళ్ళకి ఇచ్చేసాను. మనకు మనీ కూడా ఇచ్చేసారు. చాలా హ్యాపీ అండి. ఎందుకంటే మనకు ఇలా తొందరగా ఇచ్చేస్తే మళ్ళీ మనకు వచ్చేస్తూనే ఉంటాయి. ఇంకా 2 బ్యాగులు అయితే వచ్చేసాయండి వేరే వాళ్ళయి. వీలైతే ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీ ఒక్క లైక్ వల్ల మా వీడియో ఇంకొంతమందికి వెళ్తుంది. మీరు మాకు సపోర్ట్ చేసినట్టుగా కూడా ఉంటుంది. చూడండి ఫైనల్‌గా బ్లౌజెస్ అయితే అయిపోయాయి. లాస్ట్ పిక్ యాడ్ చేస్తానండి 5 బ్లౌజెస్. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.